అందరికీ నమస్కారం. ఈరోజు నేను మహాపుణ్యక్షేత్రం అయిన మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయం గురించి వివరాలు అందిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతోంది. నా పేరు నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి, ఫిజిక్స్ లెక్చరర్, సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి, నేదునూరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శివ సంకల్పమస్తు, మనోవాంఛాఫలసిద్ధిరస్తు. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక ముఖ్యమైన గమనిక, మురమళ్ళ గురించి ఈ వివరాలను నేను స్వయంగా ఎంతో కష్టపడి పరిశోధన చేసి మంచి పదముల కూర్పుతో ఈ వ్యాసమును అందరికీ అందించాలని తయారు చేసుకున్నాను. దీన్ని నేను నా ఫేస్బుక్ అకౌంట్లో ఉంచడం జరిగింది. దీన్ని షేర్ చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఎవరైనా వారి సైట్లో కాపీ చేసించో దానిలో ఖచ్చితంగా నా పేరును సూచించవలనని తెలియజేస్తున్నాను. లేని ఎడల కాపీరైట్ యాక్ట్ కిందకు వచ్చునని తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వివరాలను మా తాతగారైన వేదమూర్తులైన బ్రహ్మశ్రీ నేమాని గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు తన కుమారులు మరియు మా నాన్నగారైన బ్రహ్మశ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి గారికి తెలియచేయడం జరిగింది. ఆ వివరాలు మా నాన్నగారు నాకు చెప్పి ఉన్నారు. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం శ్రీ వీరభద్రేశ్వర స్వామినే నమో నమః. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో, అంటే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో పోలవరం మండలంలో మురమళ్ళ అనే గ్రామం కలదు. దీన్ని ఐలాండ్ పోలవరం అంటారు. శివాంశ సంభూతుడైన ఉగ్రరూపుడైన వీరభద్రుడు లింగ రూపంలో ఆవిర్భవించుటచే వీరభద్రేశ్వర స్వామిగా, అంటే వీరేశ్వర స్వామిగా పిలువబడే దివ్య క్షేత్రం మురమళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ వీరభద్రుడే ఈశ్వరాంశ, శివాంశ సంభూతుడు. అంచేత ఆయన్ని వీరభద్ర ప్లస్ ఈశ్వరుడు, వీరభద్రేశ్వరుడు అని పిలుస్తారు. వీర అంటే వీరభద్రుడు, వీర ప్లస్ ఈశ్వర, అంచేత వీరేశ్వర స్వామిగా పిలువబడుచున్నాడు. ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకుందాం. ఈయన మురమళ్ళలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారు పూర్వం దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయటం వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలలందు కాలి బూడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూటంలో ఒక జటను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అప్పుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేసెను. ఉగ్రరూపుడైన వీరభద్రుడు దక్షుని శిరస్సును ఖండించగా అది అగ్నిగుండంలో పడి కాలి బూడిదయ్యను. అప్పుడు పరమ సాధ్వి అయిన దక్ష ప్రజాపతి భార్య త్రిమూర్తులను ప్రార్థించి లోకాన్ని స్తంభింపచేయగా విష్ణుమూర్తి వీరభద్రుని కోరుటచే దక్షుని మొండెమునకు మేక తలను అతికించి అతన్ని బ్రతికించి మరల యజ్ఞము కొనసాగునట్లు వీరభద్రుడు చేశాను. కానీ వీరభద్రుని కోపం మాత్రం చల్లారలేదు. అప్పుడు మునీశ్వర్లు మరియు దేవతల ప్రార్థన మేరకు విష్ణుమూర్తి వీరభద్రుని శాంతింపచేయుటకు నరసింహావతారంలో వచ్చి ప్రయత్నించెను. అయినను వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడు త్రిమూర్తులు ఆదిపరాశక్తిని ప్రార్థించగా ఆవిడ తన అంశతో భద్రకాళిని సృష్టించి పంపెను. భద్రకాళి కూడా వీరభద్రుని కోపమును చల్లార్చలేకపోయాను. అప్పుడు భద్రకాళి ఒక అందమైన స్త్రీ రూపంలో
వీరభద్రుని ముందు నిలిచి నాట్యం చేయుట ప్రారంభించెను. ఆమెతో పాటు ప్రమథ గణాలు మరియు దేవతలు వీరభద్రుని శాంతింపచేయుటకు అశరభ శరభ అల్లల్ల వీర అని నినాదములు చేసిరి. ఇక్కడ శరభ అంటే శివాంశ సంభూతుడు అని అర్థం, ఈశ్వరుడు అని చెప్పి అర్థం కూడా వస్తుంది. అల్లల్ల వీర అనే పదానికి శాంతించు వీర అని అర్థం. వీర అంటే వీరభద్రుడు. అప్పుడు వీరభద్రుడు శాంతింపగా మునీశ్వరులు మరియు దేవతలందరూ కలిసి భద్రకాళికి మరియు వీరభద్రునికి గాంధర్వ వివాహమును జరిపించిరి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకందరికీ చెప్పాలి. ఈ అశరభ శరభ అల్లల వీర అని నినాదాలు చేస్తూ ప్రమథ గణాలు మరియు దేవతలు భద్రకాళి నాట్యానికి అనుగుణంగా ఒక వాయిద్యాన్ని కొమ్ము బోరాలతోటి మొదలైన వాటితో వాయించడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఈ రకంగా పాడడం మొదలుపెట్టారు. వీరభద్రేశ్వర వీరభద్ర వీరభద్రేశ్వర వీరభద్ర వీరభద్రేశ్వర వీరభద్ర శాంతించు శాంతించు వీరభద్ర వీరభద్రేశ్వర వీరభద్ర వీరభద్రేశ్వర వీరభద్ర వీరభద్రేశ్వర వీరభద్ర శాంతించు శాంతించు వీరభద్ర. టరట టరటాయ్ 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 టరట టరట టరటాయ్. ఈ వాయిద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు జగ్గనతోట ప్రభల తీర్థంలో ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను తీసుకొచ్చేటప్పుడు బ్యాండ్ మేళం వారు ఈ వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటారు. దీన్ని వీరంగం అని పిలుస్తాం. వీరభద్రుణ్ణి శాంతింపచేయడానికి ప్రమథ గణాలు మరియు దేవతలు వాయించినటువంటి కొమ్ము బూరాలతోటి వాటితోటి వాయించినటువంటి ఈ వాయిద్యాన్ని వీరంగం అని పిలుస్తారు. మునిమండలం అని పిలువబడే ఆ ప్రాంతంలో వీరభద్రుడు వీరభద్రేశ్వర స్వామిగా అంటే వీరేశ్వర స్వామిగా లింగరూపమున ఆవిర్భవించెను. కాలక్రమేణా ఆ పేరు రూపాంతరం చెంది మురమళ్ళగా పిలువబడుచున్నది. మునిమండలం అనే ప్రదేశం కాలక్రమేణా రూపాంతరం చెంది మురమళ్ళగా మారింది. ఆ రోజు నుండి మొదలుకొని మునీశ్వరులు భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారికి నిత్యము కళ్యాణం జరిపించుటచే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. ఈనాటికి కూడా స్వామివారికి నిత్య కళ్యాణం జరుపబడే పుణ్యక్షేత్రాల్లో మురమళ్ళను ప్రప్రథమంగా చెప్తారు. ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వివాహం జరగవలసిన వారు కానీ వివాహం జరగక ఆలస్యం అవుతున్నవారు కానీ ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం చేయించుకుంటే శీఘ్రంగా వారికి వివాహం కుదురుతుందని పెద్దలు చెప్తారు. అదేవిధంగా ఉద్యోగం లేనివారు, ఉద్యోగంలో స్థిరత్వం లేనివారు స్వామివారిని దర్శించుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్తారు. ఇంతటి మహిమలు కలిగిన మురమళ్ళ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. కార్తీక మాసంలో వీరేశ్వర స్వామి వారికి అత్యంత ఘనంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. శివరాత్రి ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంది. ఓం భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామినే నమో నమః. వీరభద్రుని శాంతింపచేయుటకు నరసింహావతారంలో వచ్చిన విష్ణుమూర్తి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా లక్ష్మీ నారసింహునిగా కొలువబడుచున్నాడు. ఈయన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు మురమళ్ళ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఈయన. ఇది మురమళ్ళలో వేంచేసి ఉన్న భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఇది మురమళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం. మురమళ్ళ వీరేశ్వర స్వామి మీద నేను స్వయంగా
ఒక పాటను వ్రాసుకోవడం జరిగింది. ఆ పాట రూపంలో ఇప్పుడు స్వామివారిని ప్రార్థిద్దాం. దక్షుని యజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన శివుడు ఉగ్రరూపుడై ఉండగా మునిమండలమని పిలువబడే మురమళ్ళలో దక్షుని యజ్ఞము ధ్వంసము చేయుటకై శివుని జటాజూటము నుండి ఉగ్రరూపముతో ఆవిర్భవించిన వీరభద్రేశ్వర స్వామి భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి పాహి మాం రక్ష మాం. మురమళ్ళ వీరేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకునిగా విష్ణుమూర్తి నృసింహావతారముతో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పాహి మాం రక్ష మాం. మురమళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారికి మరియు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి మా కుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు వీరేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి. అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.